Hello all, welcome to our channel of GNT Updates. And in this video we are going to discuss about applied physics AP important questions topics. సో యాక్చువల్గా నేను ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి. సో ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఫ్రమ్ ద ఫస్ట్ యూనిట్. సో ఫర్ ద ఫస్ట్ ఇందులో 2 క్వశ్చన్స్ వస్తాయి ఆల్రెడీ తెలుసుగా, 2A 2B అండ్ 3A 3B. ఫస్ట్ పార్ట్ నుంచి క్వాంటమ్ మెకానిక్స్ నుంచి మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బ్లాక్ బాడీ రేడియేషన్ మీరు ఏ పేపర్లో చూసుకున్నా కానీ బ్లాక్ బాడీ రేడియేషన్ అనే టాపిక్ ప్రతిసారి ఉంటుంది. అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, డైవర్షన్ అండ్ జర్మన్ ఎక్స్పెరిమెంట్ అండ్ స్ట్రోడింజర్ వేవ్ ఈక్వేషన్. ఇది ఒకవేళ వస్తే 10 మార్క్స్ 5 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్. అదర్ 2 ఈక్వేషన్స్ ఉంటాయి, టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్ అండ్ టైమ్ డిపెండెంట్ ఈక్వేషన్. అండ్ పర్టికులర్ ఇన్ వన్ డైమెన్షన్ ఈక్వేషన్ అండ్ హైసెన్బర్గ్ ప్రిన్సిపల్ అండ్ డి బ్రోగ్లీ హైపోథెసిస్ అండ్ వేవ్ ఫంక్షన్స్. ఇవన్నీ వస్తే ఒక 2 మార్క్స్కి రావచ్చు, 2 or 3 మార్క్స్కి. అండ్ సేమ్ దిస్ ఈజ్ ఆల్సో ఫర్ 2 మార్క్స్ or 3 మార్క్స్. అండ్ మెయిన్లీ ఫోకస్ ఆన్ దిస్ బ్లాక్ బాడీ రేడియేషన్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఈ రెండు కలిపి ఒక క్వశ్చన్లో ఇవ్వచ్చు. అండ్ జర్మన్ అండ్ డెవిషన్ ఆర్ స్ట్రోడింజర్ వేవ్ ఈక్వేషన్. ఇవి రెండు కలిపి 5 మార్క్స్కి ఇవ్వచ్చు. ఆర్ఎల్స్ బ్లాక్ బాడీ రేడియేషన్ అండ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అండ్ ఏదైనా ఒక టాపిక్. ఈ దాంట్లో డైరెక్ట్గా 10 మార్క్స్కి ఇవ్వచ్చు. సో ఈ క్వశ్చన్ అనేది 2A అండ్ 2Bకి ఇవ్వచ్చు. అండ్ ఫ్రమ్ ద పార్ట్ 2 ఫ్రమ్ ద సాలిడ్ పార్ట్ నుంచి ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అండ్ ఫెర్మ్ direct distribution and Bloch's theorem and Schrodinger-Penny model and KE diagram and effective mass and classification of solids. సో ఇందులో మీకు 3A అండ్ 3Bలో ఈ పార్ట్స్ అన్ని కవర్ అవుతాయి. అండ్ మెయిన్లీ ఫోకస్ ఆన్ దిస్ క్రోడింగ్ పెన్నీ మోడల్ అండ్ కేఈ డయాగ్రామ్. ఈ టాపిక్లో నుంచి ఏదో ఒక టాపిక్ ఏఆర్బి కిందకి వస్తుంది. అండ్ రిమైనింగ్ పార్ట్స్ ఇవన్నీ 2 మార్క్స్కి or 3 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 or 3 మార్క్స్కి రావచ్చు. అండ్ సేమ్ ఇవి ఆర్ఎల్స్ 5 మార్క్స్ కూడా రావచ్చు. లైక్ కేఈ ఎక్స్ప్లెయిన్ అబౌట్ కేఈ డయాగ్రామ్ అండ్ క్లాస్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ మాస్. సో ఈ 3A అండ్ 3B అండ్ ఆర్ఎల్స్ మీకు డైరెక్ట్గా స్ట్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ ఇచ్చేసి డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్ అని కూడా ఇవ్వచ్చు ఫ్రమ్ 2A and 2B. సో ఇవి గైస్ ఫస్ట్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ క్వాంటమ్ మెకానిక్స్ అండ్ సాలిడ్స్ ఫ్రమ్ పార్ట్ A and part B. So these are the important topics. So we'll go for second unit. And these are the important topics for the second unit. As you know, 3A and 3B and 4A and 4B. Semiconductors, intrinsic semiconductor and extrinsic semiconductor, Hall of effect and consequent and direct and indirect band gap of AC, and construction and working principles of diagrams for PN junction diode, xenon diode, LED, solar cell and BGT and PN diode and avalanche photodiode. అండ్ ఈ 8 టాపిక్స్లో ఏదైనా ఒక టాపిక్ అనేది పక్క 4A or 4B కిందకి వస్తాయి. అండ్ ఇన్స్టెంటిక్ అండ్ ఎక్స్టెంటిక్ సెమీ కండక్టర్ 3A అండ్ హాల్ ఆఫ్ ఎఫెక్ట్ 3B. అండ్ ఈ కన్స్ట్రక్షన్లో మినిమం పిఎన్ జంక్షన్ డయోడ్, జీనా డయోడ్, ఎల్ఈడి, అవలాంచ్ ఫోటోన్, బీజేటీ అండ్ పిఎన్ డయోడ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. You can expect this for 5 marks or you can directly expect a 10 marks question from these questions. And so this is the video. So these are the important questions from important topics from unit 2. And you can expect 2 marks or 3 marks questions from this Hall of effect of consequent and direct and indirect band gap. 2 marks or 3 marks, same 2 marks or 3 marks. So that's all about second unit guys, both part A and part B. So this is the third unit important topics from 5A and 5B, 6A and 6B. These are the important questions. And the main important ఏంటంటే డైఎలక్ట్రిక్ పోలరైజేషన్ అండ్ డైఎలక్ట్రిక్ ప్రాపర్టీస్. ఇంత 2 టైప్స్ ఉంటాయి, ఫెర్రో, ఫిజ్రో అండ్ పైరో. అండ్ ఈ 2 టాపిక్స్లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ వస్తుందండి, లైక్ 5A or 5A నుంచి. అండ్ హిస్టరిస్టిక్ లూప్, ఇది వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ టాపిక్. అండ్ బబుల్ మెమొరీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ఇవన్నీ 2 మార్క్స్కి
2 or 3 marksకి. And soft materials and application and classification, and concentrated solid and liquid, and rechargeable in batteries and solids cells. ఇవన్నీ 6A or 6Bలో వస్తాయండి ఇవన్నీ టాపిక్స్. ఇవి ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. ఇది పార్ట్ 1 and this part 2. So these are the important topics of third unit from 5A and 5B, 6A and 6B. సో మీ టాపిక్స్ అన్నీ చదివితే, సో మీరు ఇక్కడ స్టార్ పెట్టాను, ఇవన్నీ మ్యాక్సిమం చదువుకోండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, ఎందుకంటే రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవన్నీ మ్యాక్సిమం. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రమ్ థర్డ్ యూనిట్. సో గైస్ దిస్ ఇస్ ఫర్ ద ఫోర్త్ యూనిట్. ఫోర్త్ యూనిట్లో చాలా సింపుల్ టాపిక్స్ ఉంటాయి. నానో స్కేల్, క్వాంటమ్ కాన్ఫిడెంట్, అండ్ సర్ఫేస్ టు వాల్యూమ్ రేషియో. అండ్ సెకండ్ టాపిక్లో నానో మెటీరియల్స్లో విఆర్డి, సిఎస్ఎం అండ్ టీఈఎం అండ్ డబ్ల్యూసీ అప్లికేషన్స్ ఉంటాయి. అండ్ టాప్ డౌన్ మెథడ్లో 2 టైప్స్ ఉంటాయి, పీవీడి అండ్ సివిడి. అండ్ మెయిన్లీ గో త్రూ దిస్ కాన్సెప్ట్. ఇవి చాలా ఇంపార్టెంట్ గైస్. మ్యాక్సిమం ఇవే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫర్ 7A అండ్ 7B ఆర్ 8A 8B. ఈ టాపిక్స్ అనేవి లైక్ 2 మార్క్స్ ఆర్ 5 మార్క్స్కి అనేది వస్తాయి. సో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద ఫోర్త్ యూనిట్. సో మ్యాక్సిమం ఇవి ఫోర్త్ యూనిట్ అనేది చాలా ఈజీ అండ్ ఈజియెస్ట్ చాప్టర్. సో మీరు ఈజీగా చదువుకోవచ్చు. సో దిస్ ఈస్ ద టాపిక్స్ గైస్. సో ఫర్ ద ఫిఫ్త్ యూనిట్లో లైక్ 9A 9B ఆర్ 10A 10Bలో అండ్ మెయిన్లీ యాక్సెప్టెన్స్ యాంగిల్ అండ్ న్యూమరికల్ అపర్చర్ నుంచి ఒక క్వశ్చన్ అనేది కన్ఫామ్గా వస్తుంది. మీరు ఏ క్వశ్చన్ పేపర్లో చూసుకున్నానైతే ఈ క్వశ్చన్ అయితే రిపీట్ అవుతుంది ఆల్వేస్. దాంతోపాటు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఇది ఆల్రెడీ ఇంటర్లో మీరు చదివారు కాబట్టి ఈజీగానే ఉంటుంది. అండ్ ఆప్టికల్ ఫైబర్స్, టైప్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్ అండ్ క్లాసిఫికేషన్. ఒకవేళ మీకు ఒకవేళ క్వశ్చన్స్ ఇస్తే ఇది డైరెక్ట్గా 10 మార్క్స్కి ఇచ్చి ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్ అని ఇవ్వచ్చు. ఆర్ ఎల్స్ ఈ ఐన్స్టైన్ కోఫిషియంట్ లేజర్స్, టైప్స్ ఆఫ్ లేజర్స్, క్లాసిఫై దట్ రూబీ లేజర్స్ అండ్ ఎల్సీ లేజర్స్ అని కూడా ఇవ్వచ్చు. అండ్ 3 క్వాంటమ్ పేర్స్ ఏమేమి ఉన్నాయో. సో దీస్ ఆర్ ద టాపిక్స్ ఇన్ లేజర్స్ టాపిక్స్. మొత్తం లేజర్స్ గురించి, ఆప్టికల్ ఫైబర్స్ గురించి ఉంటుంది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ ఏంటంటే యాక్సెప్టెన్స్ యాంగిల్ అండ్ న్యూమరికల్ అపర్చర్. ఇది మాత్రం చాలా గన్ షాట్ క్వశ్చన్స్. అండ్ స్టిల్ ఇంకేమైనా మీకు ఏమైనా వీడియో చేయాలనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ JNTH అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ గైస్. అండ్ నేను ఈ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లింక్ అనేది కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. ప్లీజ్ డూ వాచ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.